ఎవరితోనరా ఫోన్ మాట్లాడుతున్నావు? నవీన్ వాళ్ళు ఎవర్రా మామ? ఏం మాట్లాడుతున్నావురా? సీక్రెట్ రా. అరే మామ, నీకు అర్జెంట్ గా ఒక విషయం చెప్పాలరా. ఏంట్రా మామ? అరే మామ, రమణగడ్ మీరు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నాడు రా? ఏం మాట్లాడుతున్నారా అని అడిగితే సీక్రెట్ అన్నాడు రా మామ. నాకు ఏదో డౌట్ కొడుతుందిరా. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారా విన్నారా? లేదురా మామ. అరే మామ, మీ లవర్ చాలా మంచిదిరా మామ. తన లైఫ్ లో మిస్ చేసుకోకరా మామ. ఓకేరా. వాడి మీద నా ముందు నుంచే డౌట్ రా మామ. నేను ఎక్కడ కనిపెట్టేస్తాననేసి మీరు ఎవరు మంచిది అని రోజు చెప్తూ ఉండేవాడు రా మామ. అరే సాయి, ఒక పని చేయరా, వాడికి ఫోన్ చేసి నన్ను వేరే వాళ్ళు కొట్టేస్తున్నానని చెప్పు. వాడు పక్కా వస్తాడు. వాడు వచ్చాక వాడు సంగతి చూద్దాం. ఓకేరా మామ. ఎక్కడున్నారా? ఇంట్లో ఉన్నారా మామ? ఏమైందిరా? అరే మామ, నవీన్ గారు మన గల్లీలో ఎవరో కొడుతున్నారు. నువ్వు అర్జెంట్ గా రారా మామ. అరే మామ, ఎక్కడ రా? అదిగోరా అక్కడేనరా. నీకు నాలావరా కావాల్సి వచ్చిందిరా? హాయ్ అన్నయ్య. హాయ్ కోమ్లీ. అవును, నెక్స్ట్ వీక్ నవీన్ బర్త్డే ఉంది కదా, ఏం ప్లాన్ చేస్తున్నారు అన్నయ్య? బర్త్డే ప్లాన్స్ ఏంటి లేవురా. అమౌంట్ కొంచెం టైట్ గా ఉన్నాయి. డబ్బుల గురించి ఏం ఆలోచించకండి అన్నయ్య, నేను పంపిస్తాను. మంచిగా సెలబ్రేట్ చేయండి. ఓకేరా చెల్లి, అయితే మంచిగా చేద్దాం చెల్లి. ఓకేనా? ఇదంతా నవీన్కి తెలియకుండా సర్ప్రైజ్ గా చేయండి అన్నయ్య. ఓకే చెల్లి. అరే మామ, ఎవరితోనరా ఫోన్ మాట్లాడుతున్నావు? నవీన్ వాళ్ళు ఎవర్రా మామ? ఏం మాట్లాడుతున్నావురా? సీక్రెట్ రా. వ్యక్తిని అర్థం చేసుకోకపోయినా పర్లేదు, కానీ అపార్థం చేసుకోకండి. కొన్ని అపార్థాల వలన విలువైన బంధాలను కోల్పోతాం.